ఇలా సమస్య ఏదైనా దానికి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మీ సమస్యలకు సలహాలు సూచనలు అందించడానికి ప్రముఖ జ్యోతిష్యులు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు మనతో ఉన్నారు. ఎన్నో సమస్యలు సలహాలకు వారిని అడిగి పరిష్కార మార్గాల్ని తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు శుభకార్యాలు, నూతన కార్యక్రమాలు చేపట్టబోయే వారికి గుడ్ టైం తెలియజేస్తారా? తప్పనిసరిగా ఇవాళ బహుళ త్రయోదశి అనేది సాయంత్రం 6 గంటల 3 నిమిషాల దాకా ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే అది ఉదయం 9 గంటల 29 నిమిషాల దాకా ఉండడం జరిగింది. మంచి సమయంగా మనం తీసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 15 నిమిషాలు అనేది శుభ సమయంగా మనం చెప్పొచ్చు. ఈ సమయంలో మంచి కార్యక్రమాలు ఏదైనా చేద్దాం అనుకున్నా మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి. మరి ఈరోజు ఫిబ్రవరి 8 కదా, మరి ఈరోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి బలాలు బలహీనతలు తెలియచేయండి. తప్పనిసరిగా వీళ్ళ యొక్క బలాలు బలహీనతల కంటే ముందు లక్షణాలు తీసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా కార్యసాధకులు చాలా చక్కగా మంచిగా అబ్జర్వేషన్ పవర్స్ అనేవి వీళ్ళల్లో ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేయడం అనేది వీళ్ళల్లో చూస్తాము. ప్రతి పనిని కూడా కూలంకషంగా నిర్ణయం తీసుకున్నాకే దాన్ని చేయడం అనేది వీళ్ళు చేస్తారు. అందరినీ గమనిస్తూ అందరి మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళ చేత పనులు చేయిస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనేది వీళ్ళలో ఒక స్పెషల్ క్వాలిటీగా చెప్పొచ్చు. వీళ్ళు చూసే వాళ్ళకి చాలా తీక్షణంగా కఠినంగా ఉన్నట్టుగా కనబడినా కూడా మంచి మనసుతో ఉంటే వాళ్ళగా వీళ్ళని చెప్పాలి. దేశ సేవ కోసం మంచి నమ్మిన కార్యక్రమాల కోసం పాటుపడడం అనేది వీళ్ళలో ప్రధానమైన లక్షణాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళలో ప్లస్ పాయింట్స్ని మైనస్ పాయింట్స్ని తీసుకున్నా కూడా అంటే బలాలు బలహీనతల్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క బలహీనతగా ఏంటంటే ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందరితో కలిసిన దానికన్నా కూడా ఒంటరిగా ఉండే నిర్ణయాలు తీసుకోవడానికి, దాంట్లో ఏ ఇబ్బందికైనా సరే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది వీళ్ళల్లో బలహీనతగానే చెప్పాలి. వ్యక్తులతో కలిసి దాంతోపాటుగా మానసికంగా అన్ని విషయాల్ని షేర్ చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇక బలాల విషయం కూడా తీసుకున్నట్లయితే ప్రతి విషయంలో అందరికీ సహాయం చేయడం కన్నా కూడా ముందు దేశ సేవ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడ్డము, చక్కగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసిన అంశాలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళల్లో బలమైన పాయింట్గా మనం చూడొచ్చు. సో ఈ రకమైన బలాలతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలిగిన ప్రజ్ఞ అనేది వీళ్ళలో మనం చూస్తాం. ఓకే అండి. చాలా మంది కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఫోన్ చేస్తున్నాను. హలో హలో, నేను టీవీ దగ్గర లేనండి. హలో. ఓకే, మీరు గట్టిగా మాట్లాడాలండి. మీ బర్త్ వివరాలు ఓకే ఓకే. 26 జనవరి స్పష్టంగా సూటిగా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జనవరి హలో 1986. హలో, 26 జనవరి 1996. 86. ఓకే 86. టైం చెప్పండి. టైం 8:30 మార్నింగ్. ఓకే 8:30 AM. ప్లేస్ చెప్పండి. సండే. ఎక్కడ జన్మించారండి? సండే హుజూరాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజూరాబాద్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను గవర్నమెంట్ జాబ్ కి ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఆల్రెడీ రాశాను కూడా. అయితే ఇప్పుడు ఈ 2 months లో రిజల్ట్స్ వస్తుంది. నాకు జాబ్ వస్తుందా రాదా, ఉద్యోగం చేయబోతుంది, తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో పూర్తిగా చెప్తారు. అంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం వీళ్ళు అడుగుతున్నట్టుగా ఉంది. అలాగే వీళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్నది కూడా కేతు మహాదశలో శని యొక్క అంతర్దశ నడవడం అనేది. ఆ కేతు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా దాని యొక్క బలాబలాల్లో కొంతవరకు తక్కువగానే ఉన్నప్పటికీ గోచారీత్యా తీసుకున్నప్పుడు మనకి ఈ గురుబలం అనేది కొంతవరకు బాగున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధాష్టమ శని అనేది నడవడం అనేది, కేతువులో శని నడవడం, ఆ శని కూడా ఈ జాతకానికి ఒక యోగకారకుడు కూడా అవ్వడం అనేది, తర్వాత దాంతోపాటుగా మనకి రాజ్యస్థానాల్లో అంటే వృత్తి స్థానాల్లో ఉండడం అనేది వీటన్నిటి కారణాల రీత్యా తీసుకున్నప్పుడు ఏ విషయంలోనైనా చాలా కష్టపడి పైకొచ్చే స్వభావంగా తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. అలాగే బలహీనత విషయంలో తీసుకున్నప్పుడు కొంత తన పనులు అనుకునేటప్పటికీ దానికి కొంచెం బద్దకించడం, తర్వాత చేద్దాం లేని పోస్ట్ పోన్ చేసుకునే మెంటాలిటీ అనే దాన్ని కొంత తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉందో చాలా అంశాల్లో చేస్తున్న ప్రయత్నాలకి అనుగుణంగా జీవితం వెళ్లే సందర్భాల్లో కొంత రాజీపడే సమయంగానూ చెప్పొచ్చు. లేకపోతే చాలా విషయాలు దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గురుబలం చాలా చక్కగా ఉంది కనుక తప్పనిసరిగా అనుకున్నది సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా కనబడుతోంది. అయితే ఇదే పీరియడ్ దానికి అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే పీరియడ్గానే మనం ఇప్పుడు దాదాపుగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఒక టర్నింగ్ పాయింట్ వచ్చే సమయంగా చెప్పాలి కనుక ఆ రకంగా చేస్తే బాగానే ఉంటుంది. చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటిగా చేయవలసింది ఉండే ఇంటికి ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందా అన్నది ఒకటి గమనించుకోవాలి. ఆగ్నేయం పెరిగినా తగ్గినా, ఆగ్నేయంలో వీస్తులు లాంటిది ఉన్నా ఆగ్నేయపరమైన దోషాలని చెప్పి దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి ఏం లేకుండా జాగ్రత్త పడినప్పుడు బాగుంటుంది. అంటే ఒకవేళ తను చేసుకుంటున్న కార్యక్రమాలను వీలైనంతవరకు ఆగ్నేయ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడినట్లయితే బాగుంటుందని చెప్పడం. అలాగే చేతికి ఏదైనా ఆల్రెడీ స్టోన్స్, వైట్ స్టోన్ లాంటిది కానీ లేకపోతే
ఈ రకంగా ముత్యాలు కానీ లేకపోతే డైమండ్ కానీ ఏది పెట్టుకున్నా ఇబ్బందికరంగానే ఉంటుంది. అవకాశం ఉన్నట్లయితే నీలం, మయూర్ నీలం అంటారు దాన్ని, మయూర్ నీలము పచ్చ కలిపి కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోవడం, క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడము, అలాగే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనేక రకాలైన ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దాంతోపాటుగా నడుస్తున్నది కేతు మహాదశ కనుక కేతు దశకు సంబంధించిన ఇబ్బందులు కూడా లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి గణపతికి సంబంధించిన పూజలు లాంటివి చేయించుకున్నా కూడా విశేషమైన ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ముందు ఈ కార్యక్రమాలని చేయండి. ఆశించినట్టుగా ఏప్రిల్కి ఆగస్టుకి మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు అసలం అండి, ASLAM. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ స్పష్టంగా చెప్పండి. 14 జనవరి 1984. 14th జనవరి అండి? అవునండి. ఓకే, ఇయర్ చెప్పండి. 1984. 1984. విజయవాడలో పుట్టాడండి. టైం చెప్పండి. తెల్లవారుజామున 3:25 అండి. ఓకే, తెల్లవారుజామున 3:25 శనివారం అండి. ఓకే, 14 జనవరి. ప్లేస్ చెప్పండి. 14 జనవరి కదండి? 14 జనవరి 1984 అండి. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి ప్లేస్ ఎక్కడ జన్మించారు? తెల్లవారుజామున శనివారం విజయవాడలో జన్మించారు. ఓకే అండి, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఏ మ్యారేజ్ విషయం గాను, తర్వాత జాబ్ అండి. ఏంటండి ప్రస్తుతం స్పష్టంగా జాబ్ చెప్పాలండి. చేస్తానండి. ఓకే, జాబ్ వివాహం లో గురించి ప్రమోషన్ అలాగే కానీ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా అవునండి. తెలియజేస్తారండి. అంటే అభివృద్ధి అనే విషయం చూసుకునేటప్పటికి ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న దశల్లో రాహు మహాదశ నడుస్తుంది. రాహులో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ రాహు శని రెండు కూడా ఒకదానికొకటి షష్టాష్టకాల్లో ఉండడం అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఒకదానికొకటి ఉన్న స్థానాలు అంత బలంగా లేకపోవడం కూడా ఇందులో కనబడుతుంది. ఇక రెండోది వచ్చేప్పటికి తర్వాత రాబోయేది మనకి బుధుడి యొక్క అంతర్దశ రాబోతుంది. అది 2014 ఏప్రిల్ నుంచి 2 సంవత్సరాల పాటు అంటే 2016 దాకా ఉండడం అనేది మనం చూస్తాము. అలాగే ఇక మిగిలిన విషయాలు చూసుకున్నట్లయితే గోచార రీత్యా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో శని బలం అనేది ఒకటి బాగానే ఉంది. తర్వాత గురుబలం కూడా చాలా వరకు బాగుంది. అయితే ఈ యొక్క రాహువు శని దశల వల్ల దాదాపు 2014 ఏప్రిల్ దాకా నడిచే సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనే దానికన్నా కూడా ముందు మనం నిర్ణయం తీసుకున్నా కూడా అది ముందుకు వెళ్ళడంలో ఏదో రకమైన ఇబ్బందులు అనేవి కనబడే అవకాశం కానీ అది రాహువు తర్వాత శని రెండు నడుస్తున్నంత వరకు ఆ రెండు కూడా ఈ జాతకాన్ని పెద్ద సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ కాకపోవడం వల్ల కూడా మీకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా నడిచే దశ రాహువే అవుతూ ఆ రాహు ఉన్న స్థానం కూడా వివాహం ఇవ్వగలిగిన స్థానంలోనే ఉండడం రీత్యా ఆ రాహువులో మనకి బుధుడు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది దాదాపుగా మీకు కనబడే సమయం కూడా ఎంత లేదన్నా రేపు 2014 ఏప్రిల్ దగ్గర నుంచి ఫేవరబుల్గా ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ లోపలే మీకు చక్కటి చేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందులో మొట్టమొదటిగా వాస్తుపరంగా వాయువ్య దోషం లేకుండా ఒకటి మీరు చూసుకోండి. ఒకవేళ మీరు ఉండే ఇల్లే డైరెక్ట్గా వాయువ్యం ఎంట్రన్స్ లాంటివి కానీ అంటే మీకు ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ ఎంట్రన్స్ ఉండడం కానీ నైరుతిలో పెరగడం తగ్గడం లాంటిది కానీ లేకపోతే నైరుతే ముఖద్వారంగా ఉండడం కానీ అంటే దాంట్లో కూడా మీకు దక్షిణ నైరుతి కానీ లేకపోతే పశ్చిమ నైరుతిలో కానీ ఏదైనా ఎంట్రన్స్ లాంటివి ఉన్నా అంటే వీళ్ళంతవరకు నైరుతిని వాయువ్యాన్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అవి అలా ఉన్నప్పుడు కూడా మీరు ఆశించిన అంశాలలో అంటే ఉదాహరణకి వివాహానికి సంబంధించి కానీ గ్రోత్ ఏదైనా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ అనేక రకాలైన అనుకోని ఆటంకాలు ఏర్పడడం దానివల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. అదొకటి చూసుకోండి. చేతికి ఆల్రెడీ ఏదైనా ముత్యం లాంటిది ఏమైనా పెట్టుకున్నారా? ముత్యం పెట్టుకుంటే మీకు అంత ఫేవరబుల్ కాదు. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది అలాగే క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది దీంతో పాటుగా వీళ్ళంతవరకు ఈస్ట్ని నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ మీ యొక్క వర్క్స్ చేసుకోవడం అనేది ఇవన్నీ చేస్తే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ టైం 2014 ఏప్రిల్ నుంచి 2 years పాటు ఉంటుంది. ఈ లోపలే కూడా మీకు చక్కటి చేంజెస్ కనబడే అవకాశం ఉంది. కనీసం 10 సోమవారాలు దేవాలయ సందర్శనం చేయండి. శివాలయం అయితే చాలా మంచిది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. నమస్తే అండి. నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21st March 21st 1982. మార్చ్ చెప్పండి. ఇయర్ చెప్పండి. 1982. ఓకే, 1982. టైం చెప్పండి. 5 PM. 5 PM. ఎక్కడ జన్మించారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే. యాక్యురేట్ గా అంటే సికింద్రాబాద్ అని రాసుకోండి. హలో, సికింద్రాబాద్ అని రాసుకోండి. ఓకే అండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. యాక్చువల్లీ నా మ్యారేజ్ గురించి అండి. నక్షత్రం చెప్తారా మీరు? నాది శ్రవణం 3వ పాదం. శ్రవణం 2వ పాదం.
మూడో పాదం. మూడో పాదం అండి? అవునండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, నా మ్యారేజ్ గురించి. ఇది నాది సెకండ్ మ్యారేజ్ అండి. మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, అవ్వడం గురించా లేకపోతే సెకండ్ మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిందా అండి? అయిందండి, ప్రాబ్లమ్ లో ఉంది ఇప్పుడు. వైవాహిక సమస్యలు ఉన్నాయా? అవునండి. ఓకే, వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్నారు తను, దానికి పరిష్కార మార్గాన్ని సూచించండి. తప్పనిసరిగా నడిచే దశ కూడా మనకి ఎప్పుడైతే గురు మహాదశ నడుస్తుందో దాంట్లో శని యొక్క అంతర్దశ దాదాపు 2015 దాకా ఉంది. ఈ గురువుల్లో మనకి శని అనేది మీకు భర్తకు సంబంధించిన స్థానాన్ని దీంట్లో సూచించడం జరుగుతుంది. అయితే ఈ గురుడు శని ఉన్న స్థానాలను కూడా మనం పరిగణలో తీసుకున్నట్లయితే వాటి యొక్క బలబలాల్లో విశేషించి శని అనేది మీకు ద్వితీయంలోనే ఉండడం అనేది జరిగింది. అలాగే మీకు తీసుకున్నట్లయితే గురుడు అనేది ఈ జాతకానికి యోగకారకుడైన ఉన్న స్థానంలో బలం అనేది చాలా వరకు తక్కువగా ఉండడం రీత్యా వ్యక్తికి మధ్య అభిప్రాయ భేదాలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. రెండోది, మీ జాతక రీత్యా పరిశీలించినా కూడా దీంట్లో ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఎప్పుడైతే మీ యొక్క లగ్నం యొక్క లక్షణాలు తీసుకుంటే చాలా నాయకత్వ లక్షణాలు ఉండడము, ప్రతి విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోవడము, ఏ విషయంలోనైనా సరే మీరు అనుకున్నట్టుగా అవతల వాళ్ళు చేయాలనుకోవడం అనేది మీ యొక్క స్పెషల్ క్వాలిటీగా దీంట్లో చెప్పొచ్చు. అంటే ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రతి విషయంలోనూ మనం అనుకున్నట్టుగా అవతల వాళ్ళు వెళ్ళడం అనేది జరగకపోయినా తొందరగా మీకు చిరాకు కోపం రావడం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క లక్షణాలు కానీ ఆలోచనలు కానీ అన్నీ కరెక్ట్ అయినా అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడంలో ఆశించినట్టుగా ఉండకపోవడం, మీ యొక్క ధోరణికి అవతల వాళ్ళు ఒప్పుకోపోవడం వల్ల కూడా కేవలం కుటుంబ పరంగానే కాకుండా మామూలు కూడా కొన్ని చికాకులనే మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీ ఆలోచన విధానం కరెక్టే, మీరు వెళ్ళే విధానం కరెక్ట్ అయినా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో అవతల వాళ్ళు దాన్ని సక్రమంగా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. కనుక దీనికి సంబంధించి మీరు చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా బాగుంటుంది. మొట్టమొదటిగా చేయవలసింది, మీరు ఉండే ఇల్లు దక్షిణ పరంగా ఇబ్బంది లేకుండా చూసుకోండి. అంటే దక్షిణమే ఎంట్రన్స్ ఉన్నా, దక్షిణం పెరిగినా తగ్గినా, దక్షిణంలో అనుకోకుండా ఈ మధ్య ఉన్న చిన్న గోడలు లాంటివి కట్టడాలు లాంటివి ఉన్నా కూడా దక్షిణపరమైన ఇబ్బంది అంటారు. ఈ రకమైన ఉన్నప్పుడు కూడా మీ యొక్క దాంపత్యంలో మీ జాతక రీత్యా కొంతవరకు కలతలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, కేవలం మీ దాని ప్రకారమే కాకుండా భార్యాభర్తలు ఇద్దరు దాంట్లో కూడా ఏమైనా నడుస్తున్న దశలు, అంతర్దశలు, గ్రహస్థితి, గ్రహయుతి, దాంతోపాటు గోచార రీత్యా వస్తున్న దశలు, పరిస్థితి, తర్వాత గురుడి యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా పరిశీలించి చూడవలసిన అవసరం ఉంది. అలాగే వాస్తు ప్రకారం కూడా ఆయనకి కూడా పడే ద్వారమా కాదా, ఇవన్నీ చూసుకున్న మీదట కన్క్లూజన్ ఇవ్వడం అనేది ఇంకా ఈజీ అవుతుంది. కనుక ఒకసారి మీరు పర్సనల్గా మీటే అన్ని విషయాలు చూపించుకున్నట్లయితే ఎవరికన్నా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఇక రెండోది వచ్చేప్పటికి వీలైనంత వరకు మీరు కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది, మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది మర్చిపోకుండా చేసినట్లయితే చాలా వరకు మీకు ప్రయోజనం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. జూన్, జూలై దాటిన దగ్గర నుంచి కొంతవరకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ఓకే పద్మజ గారు, ఈరోజు ఫిబ్రవరి 8న జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? స్త్రీల లక్షణాలు ముఖ్యంగా వారి వైవాహిక జీవితంకి వస్తే ఎలా ఉంటుంది? వీళ్ళ యొక్క వైవాహిక జీవితం తీసుకున్నట్లయితే సాధారణంగా ఈ తారీఖున పుట్టిన ఆడవాళ్ళు ఏంటంటే ఎంతసేపు భగవంతుడు, భక్తి, ఆధ్యాత్మిక చింతన, ప్రతి విషయంలో కూడా చక్కటి ఒక రకమైన ఆలోచన తీరుతో ముందుకు వెళ్ళిపోవడం అనేది, చాలా నెమ్మదితనం అనేది, అంటే కొంత భయస్థులని కాదు, ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త పరులు అంటే బాగుంటుంది. పొదుపరులను కూడా అనొచ్చు వీళ్ళని. ఆ రకమైన మనస్తత్వం ఉండడము, కుటుంబ పరంగా ఎంతో సాక్రిఫైజింగ్ టెంపర్మెంట్, అంటే ఏంటంటే వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేసే మనస్తత్వం అనేది, పిల్లల కోసం, భర్త కోసం చాలా ఆలోచించడం అనేది, వాళ్ళకి నచ్చిన విధంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. కానీ వీళ్ళలో ఎప్పుడు కూడా ఏదో విషయంలో అసంతృప్తి అనేది, ఏదో ఆశించి అది పొందలేకపోతున్నాం అన్న బాధ అనేది వీళ్ళలో మనం ఖచ్చితంగా చూస్తాం. అంటే కొంత డిస్సాటిస్ఫై, అంటే అసంతృప్తి అనేది వీళ్ళ జీవితంలో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు ఆశించినట్టుగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే భావన ఉన్న దాని వాళ్ళు పైకి వెలిబుచ్చడం అనేది జనరల్గా ఉండదు. ఏ విషయమైనా మనసులోనే దాచుకుంటారు. ఓకే అండి, మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, కాలర్స్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శిరీష అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 చెప్పండి. 7 ఓకే 1988. 1988 7th మంత్ డేట్ ఒకసారి రిపీట్ చేస్తారా? 23 అండి. 23 7 1988 టైం చెప్పండి. మార్నింగ్ 8:30 అండి. మార్నింగ్ 8:30. ఓకే, ప్లేస్ అంటే ఎక్కడ జన్మించారు? విజయవాడ అండి. విజయవాడలో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది పెళ్ళై 3 ఏళ్ళు అయిందండి, ఇంకా పిల్లలు కలగలేదండి. ఓకే, కేవలం సంతానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ హస్బెండ్ నక్షత్రం మీకు ఐడియా ఉందా? మా వారి నక్షత్రమును డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. తెలియదా? ఓకే అమ్మా, చెప్తాను. అంటే ఇప్పుడు అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే నడుస్తున్న ప్రధానమైన దశగా మనం శని మహాదశ నడుస్తుంది. దాంట్లో కేతు యొక్క అంతర్దశ నడుస్తుంది.
అలాగే గోచారీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా కనబడుతుంది. గురుడి యొక్క బలం అనేది కొంతవరకు తక్కువగానే కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ జాతకానికి యోగకారకుడి దశలుగా కాకుండా నడిచే దశ ఎప్పుడైతే శని దశ అవుతుందో ఆ శని ఉన్న స్థానం కూడా పంచమ స్థానంలో ఉండడం, ఈ జాతకానికి శుభగ్రహం కాకపోవడం, ప్లస్ అది పంచమ స్థానం ఉంటే ఆలోచనలు సంతానం వీటన్నిటికి రిలేటెడ్గా ఉండే స్థానంలో ఉండడం, అక్కడ కూడా అది వక్రించి ఉండడం, వీటన్నిటి రీత్యా కూడా కొంత సంతానపరమైన చికాకులు అనేవి మీకు కొంత ఉంటాయి. అదే రకంగా ఏలినాటి శని వల్ల కూడా దానివల్ల మీరు ఎంత ఆశించినా చాలా విషయాల్లో కొంత వెనకడుగు లాంటిది, ఆటంకాలు ఏర్పడడం అనేది, ఇబ్బందికరంగా ఉండడం అనేది, మానసిక అశాంతి అనేది ఏర్పడడం అనేది, చేసిన విషయాల్లో ఆశించిన ఫలితం రాకుండా ఇబ్బంది పడడం అనేది జరిగే అవకాశం ఉన్నప్పటికీ మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా వరకు మీకు బాగుండే అవకాశం ఉంది. మొట్టమొదటి వాస్తుపరంగా దక్షిణం అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది కనుక ముందు ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. ఇక వీలైనంత వరకు ఈస్ట్ని, నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. రెండోది, అలాగే మూడో విషయం వచ్చేటప్పటికి మీరు క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే మీరు పాలాభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయించడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. చేతికి కెంపు పుష్యరాగం లాంటిది ధరించడం, పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం చేస్తూ శనికి సంబంధించి, గురుడికి సంబంధించి, కేతువుకి సంబంధించి ఒకసారి జపాలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ చేయించుకున్న మీదట మీకు అది మంచి టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడడానికి ఒక మంచి లైన్ అనేది దాదాపుగా మీకు రేపు మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి 2016 దాకా ఆ సమయం అనేది రన్ అవుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు మాలతి అండి, నగర్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ 8/1/1977 నైట్ 10:20కి. నైట్ ఎప్పుడండి? నైట్ 10:20. ప్లేస్ అంటే ఎక్కడ జన్మించారు? ఖమ్మం. ఖమ్మంలో జన్మించారు. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాకు ప్రస్తుతం కిరాణా షాప్ ఉందండి. ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఆర్థికంగా బాగుండాలంటే ఎలా, ఏ రెండింటి చేస్తే బాగుంటుంది, కుటుంబం అంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒకసారి నక్షత్రం చెప్తారా మీది? మఖా నక్షత్రం. ఎన్నో పదం ఐడియా లేదండి. నక్షత్రం అనే ఐడియా ఉంది. ఓకే అమ్మా, తప్పకుండా మీ వృత్తిపరంగా ఎదగడానికి చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. మీకు వృత్తిపరమైన అభివృద్ధికి మంచి సమయం అనేది రాబోతుందమ్మా, అందులో సందేహం అయితే ఖచ్చితంగా లేదు. దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ దాటిన దగ్గర నుంచి ఒక మంచి టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. క్రమం తప్పకుండా మీరు మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, వాస్తుపరంగా ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఇంట్లో అంటే ఈశాన్యంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే మీరు కట్టుకున్న ఇంట్లో ఈశాన్యంలో, అద్దెకుండే ఇంట్లో అయినా సరే ఈశాన్యపరమైన ప్రాబ్లం ఉందా అన్నది కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలని పాటిస్తూ క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేసినట్లయితే దాదాపు ఆగస్టు, సెప్టెంబర్ దాటిన తర్వాత ఒక చిన్న లైన్ అనేది మీకు ఏర్పడడం, అన్ని విధాలుగా మీరు ఆశించిన టైం రావడానికి 2017 అనేది చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది 1974. సరిగ్గా నువ్వు చెప్పు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ గట్టిగా చెప్పండి. 1974 అండి. ఓకే. డిసెంబర్ 31 అండి. ఓకే, డిసెంబర్ 31, 1974. 74 అండి. మధ్యాహ్నం 12:30 అండి. 12:30 ఎప్పుడండి? 12:30 జన్మించానండి. మధ్యాహ్నమా నైటా అండి? మధ్యాహ్నమేనండి. మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ జన్మించారు? అమలాపురం అండి. అమలాపురంలో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అసలు ఆరోగ్యం ఏం బాగట్లేదు మేడం, చాలా ఇదిగా ఉంటుంది ఏంటండి, అంటే నాది ఏమైనా తేడా ఉందో ఏంటో జాతకం. ఓకే, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1974 డిసెంబర్ 31. ఓకే, తప్పకుండా తెలియజేస్తారా? ఇప్పుడు ఆరోగ్యపరమైన అంశాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నడుస్తున్నదే ప్రధానంగా అష్టమాధిపతి దశ నడుస్తుంది. అష్టమాధిపతి అంటేనే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇందులో చూసుకుంటాము. అదే దశ నడుస్తూ దాంట్లో గురుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ గురుడు ఉన్న స్థానం కూడా ఏ స్థానంలో ఉండడం, ఏ స్థానం అంటే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్ ఖర్చులు ఇబ్బందికరంగా ఉండడాన్ని కూడా సూచిస్తుంది. అయితే నడిచే దశలు రెండు కూడా, ఒకటి శుక్రుడు, ఇంకోటి వచ్చేప్పటికి గురుడు, ఈ రెండు యొక్క దశలు అంతర్దశలు నడవడం అనేది టెన్షన్ని పెంచే దశలుగా కూడా చెప్తారంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి అంత ఫేవరబుల్గా ఉండవు, ఒకదానికొకటి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసే గ్రహాలుగా కాబట్టి టెన్షన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అది ఒకటి. రెండోది ఇంకోటి వచ్చేటప్పటికి నడిచేది కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం నడవడం అనేది, అర్ధాష్టమ శని వల్ల ఒకటి, దాంట్లో ఆ సమయంలో గురుబలం కొంతవరకు బాగున్నప్పటికీ కూడా మళ్ళీ రేపు జూన్ నుంచి ఇంకొంత ఇబ్బందికరంగా ఉండే సమయంగానే దీన్ని చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. ఇది దాదాపుగా 2014 జనవరి దాకా ఈ యొక్క సమయం అనేది రన్ అయ్యే అవకాశం ఉంది కనుక దీనివల్ల కొంత మానసికంగా గందరగోళం, ఆరోగ్యపరంగా బాగుండకపోవడం, మెడికల్గా ఏదైనా మనం ఇబ్బంది పడడం అనేది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీన్ని అధిగమించడానికి మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేసినట్లయితే చాలా వరకు చాలా బాగుంటుంది.
ఫస్ట్ పాయింట్, మీకు ఆరోగ్యంలో ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందన్న విషయాన్ని ఏ స్థానంలో శరీరంలో ఉన్నదో గ్రహించుకొని ఆ స్థానంలో మీ యొక్క చేతిని పెట్టుకొని అక్కడ ప్రతిరోజు మీకు వీలైనన్ని సార్లు క్రీమ్ అచ్యుతానంద గోవింద అన్నది పట్టించడం ఖచ్చితంగా కావాలి. మొదటి అంశం అది రోజులో ఎంతసేపు చేస్తే అంత మంచిది, చాలా మంచిది. నైట్ నిద్రపోయేటప్పుడు మీరు అలా అనుకున్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా మంచి సంకల్పంతో నాకున్న అనారోగ్యాన్ని నేను అధిగమించడానికి నాకు ఈ రకమైన సంకల్పం అనేది నాకు కావాలని మీరు అనుకుంటూ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక రెండో విషయం వచ్చేప్పటికీ చేతికి అవకాశం ఉన్నట్లయితే ముత్యం ఒక క్యారెట్ పైన మీరు ఉంగరం వేలికి ధరించినట్లయితే చాలా చాలా మంచి పరిహారంగా చెప్పొచ్చు. అలాగే చేతికి ఆల్రెడీ వేరే స్టోన్స్ ఏదైనా మీరు పెట్టుకున్నట్లు ఉన్నట్లయితే అంటే నీలం కానీ ఇలాంటివి ఏదైనా పచ్చ కానీ ఉంటే తీసేయండి. అది ఏ రకంగానూ సపోర్ట్ ఇచ్చే అవకాశం అనేది అయితే ఖచ్చితంగా లేదు, ఇబ్బంది మాత్రమే కలుగుతుంది దానివల్ల. అలాగే ఉండే ఇంట్లో కూడా నార్త్ పరమైన ఇబ్బంది ఏమన్నా ఉందా అంటే నార్త్ రూమ్లో ఏమైనా మీరు పడుకుంటున్నారా, నార్త్ ముఖ ద్వారంలో ఏమైనా ఉందా అనుకున్నప్పుడు ఇంటిని మార్చుకోలేకపోయినా నష్టం లేదు. కనీసం మీరు ఉండే ముఖం మీరు పడుకునే డైరెక్షన్ కానీ లేకపోతే ఏదైనా సరే వీళ్ళంతవరకు నార్త్ని అవాయిడ్ చేస్తున్నా కూడా మంచి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి విషయానికి ఎక్కువ గాబరా పడడం అనేది కొంతవరకు మీరు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుత పరిస్థితిలో కనబడుతోంది. నడిచే దశలు అంతర్దశలు వాటి స్థితి యుతి వీటి యొక్క స్థితి మనకు గనక ఫేవరబుల్గా లేనప్పుడు కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా ఉంటాయి. ఫస్ట్ మానసిక బలాన్ని మీరు పెంచుకోవడం అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th July 1987. 1987 Yeah. మంత్ డేట్ ఒకసారి రిపీట్ చేస్తారా? 25th 25th అండి. 25th July ఓకే, జూలై. టైం చెప్పండి. 1987. ఓకే, టైం చెప్పండి. 8:10 PM, ma'am. 8:10 PM. Yeah. 8:10 అండి. అవునండి. ఓకే, ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. హైదరాబాద్ లోనే. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. జాబ్ గురించి ఉంది, జాబ్ రావట్లేదు. జాబ్ గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? MCA కంప్లీట్ అయిందండి. ఏం చేస్తున్నారండి? MCA కంప్లీట్ అయింది. ఫస్ట్ జాబ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. ఓకే అండి, తప్పకుండా పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే అతి ప్రధానంగా నడిచే దశల్లో మనకి బుధ మహాదశ అనేది నడుస్తుంది. బుధుడిలో కూడా రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ బుధుడు రాహు రెండు కూడా ఈ జాతకాన్ని చాలా వరకు సపోర్ట్ ఇస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్గానే మనం తీసుకోవాలి. మొదటి అంశం అది. ఇది తర్వాత దాంతోపాటుగా నడిచేది కూడా ఎప్పుడైతే మనకి అర్ధాష్టం శని నడుస్తుందో గురుబలం కూడా ఖచ్చితంగా ఉంది. ఈ రెండింటి రీత్యా తీసుకుంటే మనకి సమయం అనేది దాదాపు 2012 నుంచి 2015 దాకా చాలా వరకు వృత్తిపరమైన అనుకూలంగా ఉండే సమయంగా చెప్పాలి. అది కూడా సమయం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మీకు మే జూన్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే 2015 దాకా ఈ సమయంలో మీకు చక్కటి సెటిల్మెంట్ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. మొట్టమొదటిగా మీరు ఉండే ఇంటికి ఉన్న ఆగ్నేయపరమైన దోషం ఉందా అంటే ఆగ్నేయం దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ ఎంట్రన్స్ ఉన్నా ఎక్స్టెన్షన్ ఉన్నా తెగినా పెరిగినా వీధి లాంటిది ఉన్నా లేకపోతే అటువైపు నుంచి వాటర్ ఫ్లో ఏదైనా సరే దక్షిణాగ్నేయమే డైరెక్ట్ ఎంట్రన్స్గా ఉన్నా మీరుండే రూమ్కున్నా కూడా తప్పనిసరిగా కొంతవరకు మీరు ఆశించిన గ్రోత్లో అనుకోని ఆటంకాలనే ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు అది కనుక అయితే మార్చుకోగలిగితే మార్చుకోండి, మార్చుకోలేని పక్షంలో వీళ్ళంతవరకు ఈస్ట్ని కానీ వెస్ట్ని కానీ ప్రిఫర్ చేసి మీ యొక్క వర్క్స్ చేసుకోవడం అనేది మీరు ప్రధానంగా పెట్టుకుంటే మొదటి అంశం ఒకటి బాగుంటుంది. అలాగే రెండో విషయం వచ్చేటప్పటికి క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఖచ్చితంగా కావాలి. అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం, దాన్నే ఎమరాళ్ళ పచ్చ అంటారు, నీలంలో మయూర నీలం రెండు కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వెలికి పెట్టుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అది ఏ మెటల్లో అయినా మీరు పెట్టుకోవచ్చు, ఇది అదేనేం కాదు, గోల్డే అక్కర్లేదు, అది కూడా పెట్టుకోవచ్చు. అలాగే శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం ఇవన్నీ ఓకే. వీటితో పాటు మీ యొక్క వ్యక్తిగత లక్షణాల్లో కూడా కొంతవరకు విషయాలు వచ్చేటప్పటికి బద్దకించడం అంటే మీ దాకా మీ విషయాలు అనేటప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేసి తర్వాత చేసుకుందామని అనుకోవడం, ఇతరుల విషయం వచ్చేప్పుడు వాళ్ళ కోసం పొద్దున్నే లేచినా సరే వాళ్ళకి పని చేసి పెట్టడం అనే తత్వం అనేది మీలో ఒక డ్యూయల్ నేచర్గా ఉంది. మీ పనులకు కూడా మీరు ఆ రకంగా బద్దకించకుండా వెంటనే గౌబా చేసుకోవడం అనేది చేసినట్లయితే తప్పనిసరిగా మీరు ఆశించిన గ్రోత్ అనేది మీ జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఓకే పద్మజ గారు, ఉన్నంతలో ప్రతి ఒక్కరూ అందంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఆగ్నేయ దోషం ఉందని ఈశాన్య దోషం ఉందని తెలిస్తే అప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలండి? మామూలుగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందే తీసుకోబోయే అంశాల్లో మొట్టమొదట ఉండే ఇల్లు చతురస్రాకారమా దీర్ఘ చతురస్రాకారమా అనేది పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేయించుకోవాలి. అలా కాకుండా బాగుంది కదా షేప్ మనకి రౌండ్ షేప్లో కట్టుకున్నామా లేకపోతే ఇలా ఎక్స్టెండ్ అయిపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే స్థలాలు కొనుక్కున్నప్పుడు అది మనకి వీధిసులు ఉన్నా కట్ అయిపోయి ఉన్నా తెగినా పెరిగినా ఆ కొంచెం స్పాట్ని పాడు చేసుకోవడం దేనికని దాంతో కలిపి కట్టేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇల్లు ఎంత కరెక్ట్గా కట్టుకున్నా లోపల వాస్తు ప్రకారం మనం అన్ని సామాన్లు పెట్టుకున్నా ఇంటీరియర్ వాస్తు ఎక్స్టీరియర్ అంటే ఇంటి లోపల వాస్తు ఇంటి బయట వాస్తు ప్రధానమైన వాస్తు మూడు విషయాలు మనం కన్సిడర్ చేసినప్పుడు ఇంటి ఖచ్చితంగా షేప్ అనేది మనం ప్రధానంగా తీసుకుంటాం. అందులో ఈ రకంగా షేప్ లేకుండా ఉండి తెగిపోయినట్టుగా పెరిగిపోతున్నట్టుగా ఉన్నప్పుడు
వీలైనంత వరకు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరి చేసుకోలేని పక్షంలో అది అద్దిల్లు అయితే దానికి ఏదైనా మారడానికి ట్రై చేయొచ్చు. సొంత ఇల్లే ఉండి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని రెండింటినీ దగ్గర పెట్టుకుని పరిశీలించుకొని జ్యోతిషపరంగాను వాస్తుపరంగాను ఆ ప్లాన్ని దగ్గర పెట్టుకుని చూసుకుని ఆ ప్లాన్ని కరెక్ట్ చేసి చెప్పడం అనేది చేయగలుగుతాం. అంటే ఇంటిని పూర్తిగా తీసేయక్కర్లేదు, అలా అని చెప్పి దానికి చాలా రకాలైన పద్ధతులు ఉంటాయి. అది ఎవరికి పడుతుంది ఏంటి, దాన్ని ఏ రకంగా సరి చేసుకోవచ్చు, ఇంటిని ఏ రకంగానూ పాడు చేయకుండా కూడా సరి చేసుకునే పద్ధతులు ఉన్నాయా అన్నవన్నీ కూడా వాస్తుపరంగా చూసి దాన్ని నిర్ణయించడం అనేది మేము జరుగుతుంది. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలకి తగిన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్రపరంగా ఎటువంటి సమస్యలున్నా రేపటి మా లైవ్ షోకి కాల్ చేయండి. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.